చార్లీ చాప్లిన్ అద్దం. రచన కె శ్రీకృష్ణ బహదూర్. స్వర సహాయం లక్ష్మి. ఇది కరోనా రోజులకు చెందిన కథ. నా స్నేహితుడి పేరు చార్లీ చాప్లిన్. బాల్యం నుండి పాఠశాలలో మేము సహాధ్యాయులం, స్నేహితులం. వాడికి చార్లీ చాప్లిన్ అనే పేరు వాళ్ళ నాన్న జాన్ ఆ మహానటుడు చార్లీ చాప్లిన్ మీద అభిమానంతో పెట్టాడు. చార్లీ చాప్లిన్ నటన అన్నా, డైరెక్షన్ అన్నా మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం. ఒరే వివేక్, చిన్నప్పుడు చార్లీ చాప్లిన్ కామెడీ సినిమాలు చూసినా పెద్దయ్యాక ఆయన అన్ని సినిమాల్లో చూడరా. కక్ష కొద్దీ, ద్వేషం కొద్దీ ఆయన సినిమాల్ని కొంతమంది తెగనాడారు. కానీ ఈనాటికి అవి ప్రస్తుత పరిస్థితులతో సంబంధం కలిగి ఉండటమే కాక నూతనంగా కూడా ఉంటాయి. ఆయన స్వీయ చరిత్ర కూడా చదువు, అద్భుతమైన పుస్తకం అది అని మా నాన్నగారు చెప్పేవారు. మా నాన్నగారి మాట విని పెద్దయ్యాక ఆ పుస్తకం చదివాను. ఆయన సినిమాలో చూశాను. చార్లీ చాప్లిన్ అంటే నాకు కూడా అభిమానం పెరిగింది. ఆయన అద్దం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అద్దం ఏమిటో చివరిలో చెప్తాను. ఇప్పుడు నా చార్లీ చాప్లిన్ గురించి చెప్పనీయండి. స్నేహం ఎంత గొప్పది. అది మనని అర్థం చేసుకున్న వాళ్ళతోటి, మనకు అర్థమైన వాళ్ళతోటి కుదురుతుంది. మనం స్నేహంగా ఉన్నా కొంతమందికి నచ్చదు. వాళ్ళకి కావాల్సింది మన దగ్గర లేకపోతే మనల్ని వదిలేస్తారు. సాధారణంగా డబ్బు, పలుకుబడి ఉంటేనే స్నేహం చేసేవాళ్ళు ఎక్కువ. అది లోకం తీరు, తప్పుపట్టలేము. అందుకు మనం డబ్బు, పలుకుబడి సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించడం తప్పు కాదు, నేరం కాదు. న్యాయంగా సంపాదించుకుంటే అది మంచి పని. నేను డబ్బు సంపాదించాను. మామూలుగా కాదు, కోట్లకు పడగలెత్తాను. నా వ్యాపారం విదేశాలలో, ముఖ్యంగా అమెరికాలో జరుగుతూ ఉంటుంది. నేను తరచూ అమెరికా వెళ్తూ ఉంటాను. బాల్యం నుండే నా స్నేహితులు నాతో మంచిగా ఉన్నా, గంభీరంగా ఉంటూ నా పక్కనే సైలెంట్గా మంచి చెడు రెండిటిలో నేనున్నాను అనిపించుకున్న స్నేహితుడు చార్లీ. నా చిన్నతనంలో ఒకసారి పార్కులో నా దగ్గర డబ్బు లాగేసుకుని నన్ను కొడుతున్న దుండగుల్ని చూశారు నా మిత్రులు నలుగురు. అందరూ పరుగు పరుగున నా దగ్గరికి సహాయానికి వచ్చారు. దుండగులు నా డబ్బు తీసుకుని పారిపోయారు. ముగ్గురు వాళ్ళని తరిమారు, కానీ లాభం లేకపోయింది. వాళ్ళు డబ్బుతో తప్పించుకున్నారు. చార్లీ నా దగ్గర నిలబడి నా బట్టలు, జుట్టు సవరించాడు. దెబ్బలు తగిలాయారా? మీ ఇంటి దాకా వస్తాను. మీ అమ్మగారికి ఏం జరిగిందో నేను చెప్తాను అన్నాడు సానుభూతితో. నాకు కన్నీళ్ళు వచ్చాయి. అతి కష్టం మీద ఆపుకున్నాను. మిగతా స్నేహితులు తిరిగి వచ్చారు. పారిపోయారా? ఎంత డబ్బు పోయింది అన్నాడు రమేష్. 300 పోయింది. మా అమ్మ తిడుతుంది. నేను ఏడుపు గొంతుతో జవాబు చెప్పాను. అసలేం జరిగింది అడిగాడు సంతోష్. మీ అందరితో కలిసి పార్కులో తినడానికి, తాగడానికి ఏమైనా కొందామని తెచ్చాను. డబ్బు తీసి ఆ మూల షాప్కి వెళ్తుంటే నా మీద పడ్డారు వాళ్ళు. మీరు వచ్చేలోగా తన్ని డబ్బు లాక్కున్నారు అన్నాను. ఏంటో ఇలా జరిగింది. ఇంకేం ఆటలు వద్దు, ఇంటికి వెళ్దాం, బాయ్ రా అన్నాడు ప్రకాష్. సంతోష్, రమేష్ కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. కొంత డబ్బు నేను ఇస్తానురా అన్నాడు చార్లీ. వద్దురా, నువ్వెందుకు ఇవ్వాలి అన్నాను. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకున్నాను. వివేక్, నీ డబ్బు మా కోసం ఖర్చు పెట్టాలని తీసుకువచ్చావు. అది పోయింది. మేము కొంత షేర్ చేసుకోవాలి కదా, కొంతైనా ఇస్తాను అన్నాడు చార్లీ. నేను వాడి డబ్బు తీసుకోలేదు. ఆ తర్వాత చాలామంది నేస్తాలు కలిగారు. కొంతమంది విడిపోయారు. చార్లీ మాత్రం పెద్ద అయ్యాక కూడా స్నేహంగా ఉన్నాడు. నేను ఇంజనీర్నయ్యాను. నా సొంత వ్యాపారాలు ఆరంభించాను. నా సొంత బుర్రతో గబగబా అభివృద్ధిలోకి వచ్చాను. ఎంతోమందికి సహాయం చేశాను. నేను గర్వించే విషయాల్లో నా ఫ్రెండ్ సర్కిల్ ముఖ్యమైనది. నా స్నేహితులు కూడా నాకు చాలా విషయాల్లో, పనుల్లో ఉపకారం చేశారు. చార్లీ పోలీస్ అధికారి అయ్యాడు. న్యాయానికి, డిసిప్లిన్కి, డ్యూటీ నిర్వహణకి అతని వంటి వాడు చాలా అరుదుగా లభిస్తాడు అనే మంచి పేరు తెచ్చుకున్నాడు.
నేను విజ్కిడ్ని. గబగబా ఎదిగిపోయాను. చార్లీ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏ ఫంక్షన్కైనా మా ఇంటికి వాడు వస్తున్నాడు. పక్కనే ఉంటాడు అంటే మొదట్లో నా ఇతర స్నేహితులు బెదిరేవారు. ఏదో తప్పు చేశారని కాదు, పోలీసు అధికారి అనే బెదిరే. ఎవరేమనుకున్నా ఏం చెప్పినా నేను వాడి స్నేహం వదులుకోలేదు. వడ్ల గింజ, దాని పొట్టు మంచి స్నేహితులు వంటివి. ధాన్యం పొట్టు రోకలితో దంచి కదిలించి విదిలించి తీస్తేనే గాని బియ్యపు గింజని వదలదు. అలా ఎంతకాలమైనా అతుక్కుని కాపాడుతూ ఉంటుంది. దాని విలువ దానిది. ఒక్కొక్కసారి నాకు అనుమానం వచ్చేది, నేను ధాన్యం గింజనా, వాడు ధాన్యం గింజ? వాడు పైపొట్ట, నేను పైపొట్ట? ఇద్దరం మాత్రం కలిసి ఉన్నాం. ఎవ్వరూ మమ్మల్ని విడదీయలేకపోయారు. అప్పుడప్పుడు కొన్నేళ్లు వాడికి వేరే చోట్లకి ట్రాన్స్ఫర్లు అయ్యేవి. కానీ వాడు వస్తూ పోతూ ఉండేవాడు. ఎందుకంటే వాడి తల్లిదండ్రులు మా ఊరు వదిలి రామన్నారు. ఎప్పుడో మా ఊరికి వచ్చి నన్ను చూసి వెళ్తుండేవాడు. నేను దేశంలో లేనప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకునేవాళ్ళం. స్నేహం ఎప్పుడూ కలుస్తూ ఉంటేనే కదా నిలబడుతుంది. ఫోన్లోనైనా పలకరించుకుని నిలుపుకోవాలి మరి. మా ఇద్దరికి అదృష్టవశాత్తు కలుపుగోలుతనం, వివేకం, మంచితనం కలిగిన భార్యలున్నారు. నా శ్రీమతి ఉష, పిల్లలు సుచరిత, శ్రీరాములు మా అత్తగారింటికి ముంబైకి ప్రతి సెలవులకి వెళ్తూ ఉంటారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. మార్పులు వస్తాయి. మంచి రోజులు వస్తాయి, చెడు దినాలు వస్తాయి. ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నానంటే ఒక్క నా అనుభవం వల్లనే కాదు, నాకు అవసరమైన వేదాంతం అంతా పుస్తకాల్లో చదవడం వలన వచ్చింది. మంచి పుస్తకాలు కొన్ని నాకు చార్లీ చదవమని చెప్పేవాడు. నేను వాడికి కొన్ని చెప్పేవాడిని. ఇద్దరం అలా పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ ఇద్దరి ఇళ్లలో లైబ్రరీలు కూడా పెట్టుకున్నాం. జీవితానికి ఒక మంచి నాణ్యత రావాలంటే మంచి పుస్తకాలు చదవాలి. ఇంట్లో మంచి పుస్తకాలు ఉండాలి. 100 మంచి పుస్తకాలు కూడా లేని ఇంట్లో నాణ్యమైన ఆలోచన, ప్రవర్తన కలిగిన మనుషులు ఉండరు. ఇంతకీ నా చెడ్డ రోజులు మార్చి నెలలో 2020 సంవత్సరంలో ప్రధాని కరోనా వలన లాక్డౌన్ విధించడం వలన ప్రారంభమయ్యాయి. ఒకే ఒక్క దెబ్బతో నా వ్యాపారం కూలిపోయింది. ఓడ బండి అయింది. అమెరికా నుండి డబ్బు రావడం లేదు. అక్కడ జీతాలు ఇవ్వడం వలన డబ్బు అయిపోతోంది. ఉత్పత్తి, అమ్మకాలు ఆగిపోవడం వలన రాబడి లేదు. వెళ్ళి రావడానికి విమానాలు లేవు. చైనా నుండి వస్తువులు కొని అమెరికాలో మార్పులు చేసి అమ్ముతాంలేండి, అవన్నీ ఆగిపోయాయి. మా కంపెనీ మీద ద్వేషం పెరుగుతోంది. నా షేర్ల ధరలు పడిపోయాయి. గంటల్లో నా ఆస్తి విలువ ఆకాశం నుండి భూమికి దిగిపోయింది. వాణిజ్యపరంగా, డబ్బు పరంగా ఇలా పడిపోతుంటే విధి నన్ను ఇంకో చావు దెబ్బ కొట్టింది. నా భార్య ఉష, నా కూతురు సుచరిత ముంబై వెళ్ళి కరోనా వ్యాధి సోకి వారం టైంలో మరణించారు. నేను చూడ్డానికి కూడా వెళ్ళలేకపోయాను. అక్కడ నా మామగారు కార్యాలు నిర్వర్తించారు. ఇక్కడ నేను దుఃఖం ఆపుకొని తట్టుకోలేని బాధతో కన్నీళ్లు కారుస్తున్న నా 6 ఏళ్ల కొడుకు శ్రీరామ్ని ఓదార్చలేకపోతున్నాను. నా పరిస్థితులు అందరికీ తెలిసాయి. అనేక మంది ఫోన్ చేసి కనుక్కుంటున్నారు, సానుభూతి ప్రకటిస్తున్నారు. కరోనా వలన రాలేకపోతున్నామని వివరణ ఇస్తున్నారు, ధైర్యం చెప్పేస్తున్నారు. 2 తప్ప ఇంకెవ్వరూ ధన సహాయం కావాలా అని కూడా అడగలేదు. డబ్బు ఇస్తామని చెప్పలేదు. ఎంతో మంచి స్నేహితులు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మా ఇంట్లో పార్టీలకు హాజరవుతూ వాళ్ళ ఇంటికి పార్టీలకు పిలుస్తూ కలుపుగోలుగా ఉండేవాళ్ళు. నేను సహాయాన్ని అడిగితే చేస్తారు అనుకున్న వాళ్ళు ఈ కరోనా రోజుల్లో ఫోన్ చాటు చేస్తున్నారు. చాట్ కాదు, నా తెలివితేటల మీద, మనుషుల మీద నమ్మకం కూడా ఒక్క దెబ్బతో పడిపోయాయి. నేను కృంగిపోతున్నాను. నా వేదాంతం ఎటుపోయిందో తెలియదు. ఎవరినీ ఫోన్లో కలవట్లేదు. అదే, ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఆఫీస్లో వాళ్ళు కొంతమంది ఏదో చేయాలని చేస్తున్నారు, కానీ నా బుర్రకి ఏమీ ఎక్కట్లేదు.
పాపం వాళ్ళు నా క్రింది ఉద్యోగులు, ఏం చేయగలరు? ఏదో వాళ్ళకి తోచిన విధంగా చేయగలిగిన పనులు చేస్తున్నారు. ఆఫీసులో నా క్రింది వాళ్ళని నేను అభిమానంగానూ గౌరవంతోనూ చూసుకునేవాడిని. దాని ఫలితం వాళ్ళ విశ్వాసం చూరగొంటున్నాను. పరిస్థితులు ఇలాగే ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారని అర్థమవుతోంది. కానీ ఏం చేయడం, వాళ్ళు ఇచ్చే ఊరట కూడా పోతుందే. దిగులుగా ఉంది. నన్ను ఓదార్చేవాళ్ళు లేరు. నేను ఎవరినీ దగ్గరికి రానియట్లేదు. ఎవరైనా వద్దామనుకున్నా కరోనా భయం ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండి ఇంక నా గురించి పట్టించుకోవట్లేదు. సుచరిత, ఉష లేని లోటు భరించడం దుర్భరంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ కష్టసుఖాల్లో కూడా నన్ను నవ్వించడానికి ప్రయత్నించే ఉష ఇప్పుడు ఎంతలా హృదయాన్ని పిండేస్తోంది. నాకు తీరిక దొరికితే చాలు నన్ను వదలకుండా గలగలా కబుర్లు చెప్తూ తను వినే పాటలను వినమని, తను చూసే సినిమాలు నన్ను చూడమని వెంటబడే సుచరిత లేకపోతే నా హృదయ స్పందన ఆగిపోయినట్లుంది. రోజులు గడవడానికి డబ్బుంది కానీ ఆ రోజులు గడవడమే యమ యాతనగా ఉందే. ఆ రోజు 10 గంటలకి ఇంటి ముందు పోలీసు జీపు, దాని వెనక ఒక చిన్న టెంపో ఆగాయి. గబగబా ఇంట్లోకి వచ్చాడు చార్లీ. దుఃఖంతో ఎర్రబడిన వాడి కళ్ళల్లో ఎరుపు తగ్గించడానికి కాబోలు అశ్రువులు ఊటలు ఊరుతున్నాయి. బొటబొటా కారుతున్న కన్నీళ్లు తుడుచుకోలేక అవస్థ పడుతున్నాడు. ఊరుకో ఊరుకో అని వాడిని నేనే ఓదార్చాను. చాలాసేపటికి వాడు తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఇంతలో టెంపో నుండి ఇంట్లోకి కావలసిన సరుకులు, తినుబండారాలు సంచులు సంచులు మోసుకుని వచ్చి లోపల పెట్టారు మాస్కులు ధరించిన 2 మనుషులు. ఏమిటివన్నీ అని అడిగాను. 1 నెలకు సరిపోయే వెచ్చాలు అన్నీ సార్ తెమ్మని అంటే తీసుకొచ్చాం. అక్కర్లేనివి ఉంటే చెప్పండి, తర్వాత వచ్చి తీసుకెళ్తాం. మా షాపు ఫోన్ నంబర్స్ కవర్ల మీద ఉన్నాయి అన్నాడు ఒకతను. వాళ్ళిద్దరూ చార్లీ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఊర్లో లేనురా. ఈ లాక్డౌన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. మూర్ఖంగా గొప్ప అనుకుని బయటికి వచ్చే పౌరుల్ని కంట్రోల్ చేయడం చాలా పని, ఓర్పు తీసుకుంటున్నాయి. నేరాలు తగ్గాయి కానీ తెలివి తక్కువ వాళ్ళు ఎక్కువయ్యారు. నీ సంగతి చాలా ఆలస్యంగా తెలిసింది. నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎలా ఉన్నావురా? నాకు చెప్పలేదే బాధగా అడిగాడు చార్లీ. చెప్పినా బాధపడతావు. నువ్వెలాగో రాలేవని చెప్పలేదు. అయినా నువ్వెలా రాగలిగావు అడిగాను. ఒరే, నేను పోలీస్ అధికారినిరా. నన్నెవరు ఆపేది? నీకు కష్టం వస్తే దూరంగా ఉంటానా? కరోనా ఎవరైనా వచ్చి నన్ను ఆపలేరు. నీ కష్టం పంచుకోకుండా ఉండలేను. నీ సంగతి మా నాన్న చెప్పారు. ఆయనకే ఆలస్యంగా తెలిసింది. నాకు తెలిసిన వెంటనే వచ్చేశాను అన్నాడు చార్లీ. నాకు కన్నీళ్ళు వచ్చాయి. ట్యాప్ తిప్పినట్లు కారిపోతున్నాయి. ఏడవరా, తనివి తీరా ఏడు. నువ్వు ఏడిస్తే నవ్వేవాడిని కాదు నేను. నీతో పాటు నేను బాధను పంచుకుంటాను అన్నాడు చార్లీ కళ్ళు తుడుచుకుంటూ. అద్దం నా బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే నేను ఏడిస్తే అది ఎప్పుడూ నవ్వదు అన్నాడు మహానటుడు చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ అద్దం వంటి వాడే నా చార్లీ చాప్లిన్. వాడిని వాటేసుకుని నా హృదయ భారం తగ్గేలా రోదించాను.